ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. అటు ఢిల్లీలో మొదలై ఇటు తెలంగాణను ఓ ఊపు ఊపేస్తోంది ఈ కేసు. ఇందులో కీ రోల్ ప్లే చేసిన కవితపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు విచారణ చేసి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కవిత అరెస్టు చేయడంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ఆందోళనకరంగా మారింది. దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఈ కేసు రచ్చగా మారడానికి కారణం ఏంటి? అసలు ఈ ఢిల్లీ స్కామ్ బయటకు రావడానికి ఆద్యుడెవరు? ఎలా ఈ కుంభకోణం బయటపడింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో మద్యం దుకాణాలు మొదట ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. వాటిని ప్రైవేట్కు అప్పగిస్తూ 2020 సెప్టెంబర్లో ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆప్ తీసుకున్న ఈ నిర్ణయమే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆప్ సర్కార్ నిర్ణయం మేరకు 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో ఓ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, అశోక్ గెహ్లాట్, కైలాష్ గెహ్లాట్ ఈ బృందంలో ఉన్నారు. అయితే వాళ్లంతా కలిసి 2 నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్ 2021 మే 21న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది. అక్కడే అసలు రచ్చ మొదలైంది. ఈ కొత్త లిక్కర్ పాలసీలో విదేశీ మద్యం ధరలపై ఆప్ సర్కార్ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వ్యతిరేకించారు. కానీ అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం దాన్ని ఆమోదించడంపై ఆయన పలు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలే ఇప్పుడు ఇంత రచ్చకు కారణమయ్యాయి.